మాట్లాడుతూ అంటారు మేనిఫెస్టోలో దళిత ముఖ్యమంత్రి అని పెట్టినామంటారు. మేము ఎక్కడా పెట్టలేదు మేనిఫెస్టోలో. కావాలంటే మీరు చూపెట్టండి, చర్చ పెట్టండి. పెట్టలేదు. శ్రీధర్ బాబు, కరెక్ట్ యువర్ సెల్ఫ్ ఐఎమ్ టెలింగ్ యూ, కరెక్ట్ యువర్ సెల్ఫ్. అధ్యక్ష, వీళ్ళకి ఇంత బాధ ఎందుకు అధ్యక్ష? నేను అంటున్నా, అంబేద్కర్ మీద ప్రేమ పొంగిపోతుంది వీళ్ళకి. నేను అడుగుతా ఉన్నా, మెస్సు ఛార్జీలు, అంబేద్కర్ మీద ప్రేమ అంటే మేము ఏమంటున్నాం అధ్యక్ష? మేము ప్రపంచంలోనే అతిపెద్దదైన 125 అడుగుల ఎత్తున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం మేము పెట్టినాం. సచివాలయానికి డాక్టర్ బాబాసాహెబ్ పేరు పెట్టినాం. మీకు మొన్న ఏప్రిల్ 14 నాడు ఆ 125 అడుగుల ఎత్తున్న అంబేద్కర్ విగ్రహానికి కనీసం పూలు జల్లే సంస్కారం కూడా లేని ప్రభుత్వం ఇది. వాళ్ళు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? అధ్యక్ష, నేను అడుగుతా ఉన్నా ఇంకొక మాట. నేను ఏమన్నా అధ్యక్ష? హాస్టల్ ఈ మంత్రుల రన్నింగ్ కామెంటరీ ఏంది అధ్యక్ష? అధ్యక్ష, మైక్ ఇవ్వండి సార్, మైక్ ఇవ్వండి. వాళ్ళకి ఏం పద్ధతి సార్ ఇది? అధ్యక్ష, నేనేమంటున్నా అధ్యక్ష, మెస్ ఛార్జీల గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. వీళ్ళ విచిత్రం ఏంటంటే, ఇలా పాపం తెలియదు, కాంగ్రెస్ పార్టీ ఏదో నిన్ననే ఆకాశంలో చూడిపడ్డట్టు, ఇదివరకు లేనట్టు 50 ఏళ్ళు ఈ దేశాన్ని నడిపింది, రాష్ట్రాన్ని నడిపింది మీరే కదా. ఈ సమస్యలన్నిటికీ, శతకోటి సమస్యలకు మీరు కాదా మూలం? ఇలా మీరు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? మెస్ ఛార్జీలు ఎంత పెంచినామో సభ్యులకు తెలియదు. మా ప్రభుత్వంలో ఎవరు దండం పెట్టాల్సిన అవసరం లేదు, దరఖాస్తు పెట్టాల్సిన అవసరం లేదు, ధర్నా పెట్టాల్సిన అవసరం లేదు. ఇవాళ మేము మెస్ ఛార్జీలు పెంచాం. మీకు చేతనైతే ఇంకా పెంచండి, మేము వద్దంటలేదు కదా. దళిత బంధు గురించి మాట్లాడారు. నేను అడుగుతున్నా అధ్యక్ష, 75 ఏళ్లలో, భారతదేశ స్వాతంత్రానంతరం 75 ఏళ్లలో ఏ ముఖ్యమంత్రి కానీ, ఏ ప్రధానమంత్రి కానీ ఒక దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలన్న ఆలోచన కేసీఆర్ వచ్చేదాకా చేసిండు అధ్యక్ష. మరి ఇలా వీళ్ళు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఐఎమ్ సేయింగ్ ఇట్ విత్ అట్మోస్ట్ సిన్సియారిటీ అధ్యక్ష. హాస్టళ్లలో ఇన్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి, ఎలుకలు వస్తున్నాయి, పిల్లలు విషాహారం తిని ఇబ్బంది పాలవుతున్నారు. గౌరవ మంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి హౌస్ ఆర్డర్లో పెట్టండి సార్, డిప్యూటీ సీఎం గారికి పంపండి, దయచేసి చూడమని చెప్పండి. పేద విద్యార్థులకు వాళ్ళ విదేశీ విద్య కళ నెరవేర్చాలని చెప్పి 6,651 మంది పేద విద్యార్థులకు అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పేరు మీద, మహాత్మా జ్యోతిబా ఫూలే స్కాలర్షిప్ పేరు మీద, అదే మాదిరిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్కాలర్షిప్ పేరు మీద దాదాపు 6,650 మందిని 20 లక్షల రూపాయలు చొప్పునిచ్చి పంపించినాం. ఇవాళ వాళ్ళు మాకు మెసేజ్లు చేస్తూ ఉన్నారు, అన్న మొదటి ఇన్స్టాల్మెంట్ మీ ప్రభుత్వం ఇచ్చింది, ప్రభుత్వం మారింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రెండో ఇన్స్టాల్మెంట్ వస్తలేదు అని లండన్ నుంచి, అమెరికా నుంచి మెసేజ్లు వస్తున్నాయి. అవన్నీ ఫార్వర్డ్ చేయమంటే నేను భట్టి విక్రమార్క గారికి ఫార్వర్డ్ చేస్తాను అధ్యక్ష. అధ్యక్ష, మీరు చెప్పారు మీకు నిజంగా దళితుల మీద ప్రేమ ఉంటే నేను అడుగుతా ఉన్నా, మీరు చెప్పారు దళిత బంధు కాదు, అంబేద్కర్ అభయ హస్తం తెస్తాం, 10 లక్షలు కాదు 12 లక్షలు ఇస్తామన్నారు. 10 పైసలు కేటాయించలేని మాట వాస్తవం కాదా? ఈ బడ్జెట్ లో మీకున్నదా ప్రేమ? ఉన్న దళిత బంధు చెక్కులే ఆపుతున్నారు, మేమిచ్చిన 2వ విడత చెక్కులకే గతి లేదు. ఇవాళ వారు మాట్లాడితే ఎట్లా? ఐ రిక్వెస్ట్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఐ రిక్వెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్, సార్ ఐ హంబ్లీ రిక్వెస్ట్ యూ, మీరు దయచేసి అంబేద్కర్ అభయ హస్తం అని మీరు ఏదైతే చెప్పారో 12 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇవాళ దళిత జాతి మొత్తం మీ వైపు చూస్తూ ఉంది. మీరు ఆ ఉన్నతమైన సీట్లో కూడా కూర్చోవాలని నేను ఆశిస్తా ఉన్నా. నా ప్రసంగమే దాంతో మొదలు పెట్టినా. అందుకే నేను అంటా ఉన్నా, భట్టి విక్రమార్కన్నా దయచేసి మీరు 10 లక్షలు కాదు 12 లక్షలు ఇస్తామన్న మాట నిలుపుకోండి, రీఅప్రోప్రియేట్ చేయండి. అవసరమైతే వేరే కాడ కోతలు పెట్టండి. అనవసర పార్బాటాలకు, అనవసర పేపర్ ప్రకటనలకు పోయిన దానికంటే ఓ 10 దళిత కుటుంబాలను బాగు చేసే ప్రయత్నం తప్పకుండా చేయండి అని చెప్పి, రీఅప్రోప్రియేట్ చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. ఐ రిప్రజెంట్ సిరిసిల్ల. సార్, గంట సేపు వాళ్ళు మాట్లాడి ఇది ఏం సార్, ఇది అప్రోప్రియేషన్ సార్, ఇది నడపండి సార్ 12 దాకా, మేము వద్దంటున్నామా సార్? లెట్ మీ స్పీక్ సార్. ఇంటరప్ట్ చేసి మళ్ళీ ఇట్లా చేయడం కరెక్ట్ కాదు సార్. దయచేసి తమని కోరుతా ఉన్నా, మాకు అవకాశం ఏంటి అధ్యక్ష. బీసీ వెల్ఫేర్లో అధ్యక్ష మేము ఆశించాం అధ్యక్ష, డిక్లరేషన్ ఇచ్చారు. ఏమన్నారు అధ్యక్ష? బీసీ వెల్ఫేర్ డిక్లరేషన్లో మేము సంవత్సరానికి 20,000 కోట్ల చొప్పున 1,00,000 కోట్లు మేము 5 ఏళ్లలో పెడతామన్నారు అధ్యక్ష. ఐ రిక్వెస్ట్ ద గవర్నమెంట్, ఐ థ్యాంక్ ద గవర్నమెంట్, ఐ రిక్వెస్ట్ ద గవర్నమెంట్, వారిని కోరుతున్నా, ఐ విష్ యూ ఆల్ సక్సెస్. తప్పకుండా 1,00,000 కోట్లు ఖర్చు పెట్టండి. ఈ సంవత్సరం మీరు కేవలం అందులో మీరు చెప్పిన దానిలో 50% కూడా పెట్టలేదు బడ్జెట్లో బీసీ వెల్ఫేర్కి. దయచేసి రీఅప్రోప్రియేట్ చేయండి. జనాభాలో 50% ఉన్న బలహీన వర్గాలకు మీరు ఇచ్చిన మాట ప్రకారం నేనేం విమర్శ చేయడం లేదు, దయచేసి నిలుపుకోండి. మా ప్రభాకర్ గారు నిన్న, అదేవిధంగా మా శ్రీధర్ బాబు గారు, మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రుల అధ్యక్ష, వారిని నిన్న కలిసిన నేను, వారు నన్ను పిలిచారు, వారే అడిగినారు మరి సిరిసిల్లలో ఏం చేద్దాం అని అడిగారు అధ్యక్ష. నేను వారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష, నేనేదో రాజకీయ ప్రసంగం చేయడానికి రాలేదు అధ్యక్ష. ఇక్కడ నేను వారికి లిస్టు కూడా పంపుతా ఉన్నా. ఈరోజు సిరిసిల్లలో ఇప్పటి వరకు అధ్యక్ష, మొత్తం రాష్ట్రంలో, సిరిసిల్లలో కాకుండా రాష్ట్రంలో ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 14 మంది నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్న ప్రభుత్వాన్ని, దయచేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, వారిని కోరుతా ఉన్నా, కునారిల్లిన కుల వృత్తులకు
జవసత్వాలు నింపే ప్రయత్నం మేము చేసినాం, మా శాయశక్తిలో చేసినాం. మేము బాగా చేయకపోతే ఇక్కడ పంపిణీ కావచ్చు. కాబట్టి నేనేమంటున్నా అంటే దయచేసి మంచి కార్యక్రమాలకు మంగళం పాడకండి, మంచి పనులు ఏమైనా ఉంటే కొనసాగించండి. వాటిని దయచేసి కేవలం మీ నియోజకవర్గమనో మీరు తెచ్చిన పథకమనో వాటిని పక్కకు పెట్టకండి. ఇవాళ సాంచాల సప్పులు బంద్ అయ్యే పరిస్థితి వచ్చింది. మగ్గం మీద మళ్ళొక్కసారి మరణ మృదంగం మోదే పరిస్థితి మళ్ళీ వచ్చింది. 14 మంది నేను లిస్టు పంపుతాను సార్, దయచేసి చూడాలని చెప్పి నేను వారిని కోరుతా ఉన్నా. పేర్లు వివరాలు మొత్తం జిల్లాల వారీగా నేను పంపిస్తాను. అధ్యక్ష, ఆర్డర్లు ఆపేసినారు, బతుకమ్మ చీరల ఆర్డర్లు. పాత పథకాలు చేనేత మిత్ర, నేతన్నకు చేయుత ఈ బడ్జెట్లో కేటాయింపులు లేవు. థ్రిఫ్ట్ పథకం కూడా ఎత్తేసినట్టున్నారు. మా మీద ఏమన్నా ఇబ్బంది ఉంటే, మా మీద మేము తెచ్చిన పథకాల మీద కోపం ఉంటే తప్పకుండా దాన్ని విషయంలో మా మీద విమర్శ చేస్తే పర్లేదు. కానీ దయచేసి నేను వారిని కోరుతా ఉన్నా. అలిశెట్టి ప్రభాకర్ గారని మా జగిత్యాల అధ్యక్ష, వారు ఒక మాట అన్నారు, బతుకుదారులు దారాలు తెగిపోయినాయి, ముగ్గులు మగ్గాలు మూగబోయినాయి, ఇల్లిల్లు దాటి సిరిసిల్ల దాటి తొందరగా వెళ్ళిపోవే తల్లి దసరా అని ఆనాడు మాట్లాడినారు అధ్యక్ష. నేను వారిని కోరుతా ఉన్నా, ఈ నేతన్నలు ఎవరైతే ఉన్నారో అధ్యక్ష, మేము ఏం చేసినామని వారు అడుగుతున్నారు అధ్యక్ష. ఇది ఆనాడు మా ప్రభుత్వంలో అధ్యక్ష, ఎందుకంటే మన ప్రాంతం నుంచి మన రాష్ట్రం నుంచి చాలా వలసలు ఉండేది, షోలాపూర్కి, భివాండికి, సూరత్కి. ఆనాడు మా ప్రభుత్వంలో ఒక ఎఫర్ట్ పెట్టాం. గౌరవనీయులు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సూరత్కి వలసపోయిన కార్మికులను పిలిపించుకొని వారితో పాటు భోజనం చేసి ఓ రోజు దాదాపు 4-5 గంటలు గడిపి వారందరికీ అభయహస్తం ఇచ్చి వారు పిలిచి ఆనాడు వరంగల్లో వారి కోసం ఒక ప్రత్యేకంగా పార్కు పెడితే ఇది ఈనాడు పేపర్లో వచ్చిన వార్త. శ్రామికులుగా పోయినారు, పారిశ్రామికులుగా తిరిగి వచ్చారు అనే వార్త నేను గౌరవ ప్రభుత్వానికి పంపుతున్నాను, చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. వారు నేను మనస్ఫూర్తిగా, ముఖ్యమంత్రి గారు కూడా వచ్చారు, వారికి కూడా నేను చేసే విజ్ఞప్తి ఒకటే, నరాలను పోగులుగా చేసి, రక్తాన్ని రంగుగా మార్చి, గుండెల్ని కండెలుగా చేసి, చెమట చుక్కల్ని చీరలుగా మార్చి, పేగుల్ని వస్త్రాలుగా అందించి మనుషులకు నాగరికత అందించిందే పద్మశాలి సోదరులు, నేతన్నలు. వారిని దయచేసి నా మీద వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి గారు మీకేమైనా ఇబ్బంది ఉంటే నన్ను అనండి, పడతాను. కానీ సిరిసిల్ల నేతన్నలను, వారి ఉత్పత్తులను దయచేసి నా విజ్ఞప్తి మీతో, బతుకమ్మ చీరలు ఇష్టం లేకపోతే ఆ పేరు ఇష్టం లేకపోతే పేరు మార్చుకోండి దయచేసి, తమరితో రిక్వెస్ట్. మీ మీద నేను కోరేది, బతుకమ్మ అనే పేరు ఇష్టం లేకపోతే. గౌరవ సిరిసిల్ల శాసనసభ్యుడు మాజీ మంత్రి గారు కోరుతాను, చేనేత కార్మికులకు సంబంధించి నేను కానీ మా శ్రీధర్ బాబు గారు ఆ జిల్లాకు సంబంధించి మా శ్రీధర్ బాబు గారు ఆ జిల్లాకు మంత్రులంగా ఎప్పుడు కూడా ఆ పక్కన ఉన్నటువంటి శాసనసభ్యుడు విప్ ఆది శ్రీనివాస్ గారితో సహా ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. మీరు చేపట్టిన గత కార్యక్రమాన్ని కంటిన్యూ చేయాలనేటువంటి ఒక ఆలోచనను మానుకుంటే తప్పకుండా ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాలు ఆదేశించినారు, వారికి ప్రత్యామ్నాయ పనులు ఏర్పాటు చేయాలి. మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అంత్యోదయ కార్డులు తీయలే అధ్యక్ష. 2014కు ముందు దాదాపు 12,000 అంత్యోదయ కార్డులు సిరిసిల్లలో ఉండే. ప్రభుత్వం మారగానే తెలంగాణ వచ్చిన తర్వాత మొత్తం అంత్యోదయ కార్డులు ఎత్తేసినారు అధ్యక్ష. ఇవి ఆనాడు 2004 కంటే ముందు, ఇప్పుడు అలిశెట్టి ప్రభాకర్ గారు చెప్పినారు, వారు జగిత్యాల కవి, తెలంగాణ ఏర్పడక ముందు చనిపోయినటువంటి వారు, నాకు అన్నలాగా పక్కనే మా ఇంటి పక్కనే ఉండేటువంటి వారు. 2014 తెలంగాణ ఏర్పడక ముందే చనిపోయినటువంటి నాకు అన్నటువంటి సమాచారం, లేదా తెలంగాణ వచ్చినాక చనిపోయినా ఆనాడు అలిశెట్టి ప్రభు. ఇవాళ తెలంగాణ ఏర్పడక ముందు కూడా సిరిసిల్లలో ఇబ్బందులు ఉన్నాయి, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఇబ్బందులు ఉన్నాయి, ఇవాళ కూడా ఇబ్బందులు ఉన్నాయి. బికాస్ ఈ రాష్ట్రంలో దాదాపు 45,000 పవర్ లూమ్స్ ఉంటే 35,000 పవర్ లూమ్స్ అక్కడనే ఉన్నాయి. ఇక్కడ మిగతా ప్రాంతాల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మహదేవ్పూర్ మా జిల్లాలో అక్కడ టసర్ చారీ తయారవుతుంది, ఓ ప్రత్యేకంగా ఉన్నది. ఒకక్కడ ఇక్కత్ చారీ తయారవుతుంది, ఇంకొకడ గద్వాల్ చీర తయారవుతుంది, ఇంకొకడ నారాయణపురం, సిద్దిపేట ఇంకొక రకమైనటువంటి వయారి బామ, ఇట్లా రకరకాలమైనటువంటి బ్రాండ్స్ ఉన్నా కానీ సిరిసిల్లకు సంబంధించి మీరు చేయలేకపోయారు, మేము చేయలేకపోవచ్చు, మేము భవిష్యత్తులో చేస్తాం కావచ్చు. క్వాలిటీ ఆఫ్ ప్రొడక్షన్కి సంబంధించి నేను అనేక సందర్భాల ప్రభుత్వాల్లో కోరుతా ఉన్నాం. సిరిసిల్ల చేనేత కార్మికులకు సంబంధించిన జీవన శైలిని మార్చడానికి ఆనాడు నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు అధ్యక్ష, విద్యా వ్యవస్థలో పెరగాలని కేంద్రీయ విద్యాలయం తీసుకొచ్చి పెట్టడం. అక్కడ బీడీ కార్మికులకు సంబంధించి లేదా చేనేత కార్మికులకు ఈఎస్ఐ హాస్పిటల్ తీసుకొచ్చడం, దాని ఆపరేషన్ లేదు అధ్యక్ష. ఆనాడు అక్కడ సిరిసిల్లకు సంబంధించి వారు శాసనసభ్యులు, నేను పార్లమెంటు సభ్యుడు, ఆత్మహత్యలు జరిగితే రాజకీయాలకు అతీతంగా చావడం కాదు బతకడం ముద్దు పోరాడదాం అని చెప్పినాం అధ్యక్ష. ఇవాళ కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం, సిరిసిల్ల చేనేత కార్మికులకు సంబంధించి కొత్తగా మేమైతే పని చేయలేదు మీరే అంటున్నారు. గతంలో ఉన్నటువంటి అప్పులు తప్పది, ప్రభుత్వాలు మారుతూ ఉంటుంటే ఆ అప్పులు కట్టుకుంటూ పోవాల్సిందే. ఇప్పటికే అనేక సందర్భాల్లో మేము మరి అప్పులు చెల్లించుకుంటూ పోతా ఉన్నాం. దానికి సంబంధించి కూడా ఈరోజు ఒకటే, ఎక్కడైనా ఏదైనా అంశం ఉంటే నేను వారిని కోరుతాను. రాజకీయంగా నేను శ్రీధర్ బాబు గారు, మా ఆది శ్రీనివాస్ గారు, మేము అందరం కూడా సెక్రటరీ టెక్స్టైల్తో మాట్లాడి మన అవసరం ఏ విధంగా దాన్ని చేద్దాం.
టెక్స్టైల్ పార్క్ కూడా